లక్ష్మి, ఒకసారి ఇంటికి వెళ్దాం రావే. ఎందుకే? చెప్తా పదా. అయ్యో, పని మధ్యలో వచ్చేస్తే బాగోదే. అయినా అంత అర్జెంట్ ఏముంది? ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి. ఆలస్యమా? ఏం మాట్లాడుతున్నావే? నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారే. పల్లవి, మతుండే మాట్లాడుతున్నావా? గతి తప్పిన నీ బ్రతుకుని బాగు చేద్దాం అనుకుంటున్నాను. అవసరం లేదు. ఇలా ఎన్నాళ్ళు చెప్తావే? అసలు నిన్ను అదే మీ అమ్మ నాన్న అనాలి. కూతురు పట్ల కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలాంటి వెదవలకి చేస్తారా? పల్లవి, దాని గురించి వదిలేయ్. మరేంటి, వాడు విడాకులు ఇవ్వడు, వచ్చి మంచిగా చూసుకోడు. ఇలా నీ జీవితం అంతా నరకోపమేనా? ఏం పర్లేదు, దాన్నే స్వర్గధామంగా మార్చుకుంటాను. ఎప్పటికే? ఇదంతా కాదు, ఇప్పుడు వస్తావా రావా? రాను. రాకుండా ఇలా ఇసుక జల్లెడ పోసుకుంటూ ఉంటావా? నేను ఇలా జల్లెల్లో ఇసుకుపోయి బట్టే ఈ ఇంటి గోడలు ఎంతో అందంగా వస్తున్నాయి. అలానే నేను నా భర్తలోని చెడు గుణాలని మార్చుకుంటే నా జీవితంలో కూడా అందంగా ప్రకాశించే రోజులు వస్తాయి.